చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. అయితే నిన్న జరిగిన ఉగ్రదాడిపై ఎంపీ ఈటెల స్పందిస్తూ మాట్లాడారు. 360 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమేనని మోదీ చాటి చెప్పారన్నారు. కశ్మీర్లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైందని చెప్పారు. అలాంటి చోట ఉగ్రమూకలు దాడి చేయడం అమానుష చర్యలని దీన్ని తీవ్రంగా ఖండించారు ఈటెల రాజేందర్. ఓపికనెత్తి సుందరమైన గొప్ప ప్రకృతి సంపదతో ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం, అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని టెర్రరిస్టులు, దేశ విద్రోహులు వాళ్ళు అక్కడ రక్తపాతాన్ని చెల్లించింది. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తాము. భారతదేశం సహనాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవి చూడాల్సి ఉంటుందని చెప్పి దొంగచాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు తీసిందో దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తామని చెప్పి హెచ్చరిస్తాము. నిన్న జరిగినటువంటి ఘటన భారత ప్రజానికి గుండెలను గాయపరుస్తా ఉంది, ఇలా ఆవేశం రగిలిపోతా ఉంది. తప్పకుండా భారత జాతి సందర్భంగా వాళ్ళకు పూర్తిగా నివాళులర్పిస్తూ వాళ్ళు చిందించిన రక్తం వృధాపోదని చెప్పి భావిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పకుండా ఎదుర్కొని చెప్పి